ప్రపంచంలో కొన్ని పట్టణాలు మ్యాప్లో కూడా కనిపించవు. శబ్దం లేదు, ఆతురత లేదు, కేవలం నిశ్శబ్దం మాత్రమే. అలాంటి ఒక చిన్న పట్టణంలో ఎలీ అనే ఒక బాలుడుండేవాడు. జీవితం చాలా సాదాసీదాగా సాగేది, కాని అతని మనసులో మాత్రం పర్వతాలకన్నా పెద్ద ఒక కల ఉండేది. ప్రతి ఉదయం అతనాగి దూరంగా కనిపించే ఆ భారీ పర్వతాన్ని చూస్తూ మనసులో ఒక్క మాట అనుకునేవాడు. ఒకరోజు నేనక్కడ ఉంటాను. ఆ పర్వతం కేవలం రాళ్ళు మంచు మాత్రమే కాదు, అది భయం, సందేహం, ఇతరుల అంచనాలు. ప్రజలనుకునేవారు, పర్వతాలు చూడటానికి మాత్రమే, కలలు బాగుంటాయి, కాని నిజం వేరే. వాళ్లు నవ్వేవారు, కాని ఆ నవ్వుల్లో నమ్మకం లేదు. ఎలీకది స్పష్టంగా అనిపించింది. ఒకరోజు ఎలీ నిర్ణయం తీసుకున్నాడు. ఇంత కలలు చాలు, ఇప్పుడు ప్రయత్నం చెయ్యాలి. మొదటి అడుగు, మొదటి ఎక్కింపు, మొదటి పతనం. శరీరానికి నొప్పి వచ్చింది, కాని హృదయానికి ఇంకా ఎక్కువ నొప్పి కలిగింది. పర్వతం కదల్లేదు, కాని ఎలీ ధైర్యం కొద్దిగా కదిలింది. ఈ ప్రపంచంలో రాళ్లకన్నా బరువైనవి మాటలు. వాస్తవంగా ఆలోచించు, నీ హద్దులు తెలుసుకో, కలలతో జీవితం మారదు. ఆ మాటలు నెమ్మదిగా ఎలీ మనసులోకి చొరబడ్డాయి. మొదటిసారి అతను తనమీదే సందేహపడటం మొదలుపెట్టాడు. ఒక సాయంత్రం ఒక వృద్ధ ప్రయాణికుడు పట్టణానికి వచ్చాడు. ముఖంపై వయసు, కళ్లలో అనుభవం. ఎలీ తన కల చెప్పినప్పుడు ఆయన నవ్వలేదు, తీర్పు చెప్పలేదు. శాంతిగా ఒక మాట మాత్రమే అన్నాడు: పర్వతాలు బలాన్ని గౌరవించవు, సహనాన్ని గౌరవిస్తాయి. ఆ రోజునుంచి ఎలీ ఆలోచన మారింది. ఒకే రోజులోనే శిఖరాన్ని చేరాలి అనుకోలేదు. ప్రతిరోజూ ఒక చిన్న అడుగు. కొన్ని రోజులు ముందుకు, కొన్ని రోజులు తప్పులు, కాని ఆగిపోవడం మాత్రం లేదు. వైఫల్యం మళ్లీ మళ్లీ వచ్చింది, కాని ఈసారి అది శత్రువులా అనిపించలేదు, ఒక గురువులా మారింది. ప్రతి పతనం ఎలీని మరింత బలంగా తయారుచేసింది. ఎలీ పైకెక్కుతున్న కొద్దీ మనుషులు తగ్గిపోయారు. కలల ప్రయాణం ఒంటరిది, కాని ఆ ఒంటరితనంలోనే స్పష్టత ఉంది. తనమీద నమ్మకం మెల్లగా పెరిగింది. ఒకరోజు అనుకోకుండా తుఫాను వచ్చింది. గాలి అరిచింది, మంచు కమ్మేసింది, భయం కేకలు వేసింది, వెనక్కి తిరుగు. కాని ఎలీ నిశ్శబ్దంగా శ్వాస తీసుకుని మనసులో అన్నాడు: ఆతురతను సహనం జయిస్తుంది. చివరి దారిలో శరీరం అలిసిపోయింది, మనసులో సందేహాలు గట్టిగా వినిపించాయి. ఇప్పుడు వదిలేయడం చాలా సులభం. కాని ఎలీ ఒక అడుగు వేశాడు, తర్వాత మరో అడుగు. చివరికి ఎలీ శిఖరాన్ని చేరుకున్నాడు. పట్టణం మారలేదు, పర్వతం మారలేదు, కాని ఎలీ పూర్తిగా మారిపోయాడు. అదే నిజమైన విజయం. పర్వతం కదల్లేదు, ప్రపంచం మారలేదు, కాని ఎలీ మారాడు. ప్రపంచం మారాలని ఎదురుచూడకు, ముందుగా నీవు మారు. పర్వతాలు కదలవు, మనుషులు కదుల్తారు. నీతి: ప్రపంచం మారాలని ఎదురుచూడకు. నీ ఆలోచనలు మారితే, నీ ప్రయత్నం మారితే, నీ సహనం పెరిగితే నీ జీవితం తప్పకుండా మారుతుంది. పర్వతాలు కదలవు, కాని నువ్వు కదిలితే నీ గమ్యం తప్పకుండా చేరుతుంది.